అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. అలాగే విద్య, వైద్యం, ఉపాధిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తానని చెబుతున్న గిడ్డి సత్యనారాయణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా అయితే గిడ్డి సత్యనారాయణ ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతానికి మనం పి గన్నవరం నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నాం. అయితే గిడ్డి సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. ప్రచారం ఏ విధంగా సాగుతుందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రచారం ఏ విధంగా ఉంది, ఏ విధంగా సాగుతుంది, అలా ఎటువంటి స్పందన వస్తుంది? ఈరోజు పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఒక్కలంక గ్రామంలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా బాల్యకాలంలో తిరుగుతున్నాం. ప్రస్తుతం నాతో పాటు మా తెలుగుదేశం సోదరులు, అదేవిధంగా బీజేపీ సోదరులు మొత్తం ఏకమత్యంలో వచ్చి చాలా ప్రచారం మంచిగా జరిపిస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి ప్రచారం, ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుంది. ఎక్కడికి పోయినా ప్రజలు తన యొక్క గోడు ఎల్లబిచ్చుకుంటున్నారు. అదేంటంటే వాళ్ళ యొక్క కష్టాలు. మహిళలు అయితే తాగునీటి సమస్యని ప్రతి చోట చెప్పుకుంటున్నారు. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వైఫల్యం ఏంటనేది అర్థమవుతున్నది. కనీసం త్రాగునీరు కూడా సప్లై చేయలేనటువంటి స్థితిలో ఉన్నదని తెలియజేస్తున్నాను. అంచేత ఈ ప్రచారంలో మొత్తం పెద్ద ఎత్తున అందరూ కూడా మాకు ఫేవర్గానే మాట్లాడుతున్నారని. అంటే గెలిచిన వెంటనే ఏ అంశాలపై ప్రధానంగా దృష్టి పెడతారో, గెలిచిన వెంటనే ఏ అంశాలను తీరుస్తారు? మా ఉమ్మడి ప్రభుత్వం రాగానే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి త్రాగునీటి సమస్య మీద మొట్టమొదటిగా పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. ఈ రెండు సమస్యల మీద స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యలు పరిష్కరిస్తాం. అయితే ఈ పి గన్నవరం నియోజకవర్గంలో వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు వచ్చినా సరే. ఆ వరదలపై ఎటువంటి దృష్టి పెడతారు, అసలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? వరదల టైంలో ఉన్నటువంటి వరద ప్రవాహం వల్ల వేలాది ఎకరాలు ఈ నదీ గర్భంలో కలిసిపోవడం జరుగుతుంది. దీనికి గ్రెయిన్స్ నిర్మాణం ఒకటి లేక రివర్ట్మెంట్, ఈ రెండు చేయగలిగితే ఈ నది కోత అనేది అరికట్టడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వంతో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. ఈ విషయం మీద ప్రభుత్వం రాగానే అది కూడా స్పందించి గ్రెయిన్స్ నిర్మాణం జరిగేటట్లు చేసి దాన్ని అరికట్టడం చేస్తుంది. అంటే విద్య, వైద్యం, మీరు చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడికో ఇతర దేశాలు కూడా తిరిగి ఉన్నారు. అంటే విద్య, వైద్యంపై ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రాబోయే ప్రభుత్వంలో కాబోయే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి, ఆ విధంగా విద్యకి, వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి దానికి తగిన రీతిగా విదేశీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టి, ఇంతకుముందు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని తీసేయటం జరిగింది. దాన్ని మరలా పునర్నిర్మిస్తారని ఆశిస్తున్నా. అంటే ఇదంతా కూడా గోదావరి నది పరివాహక ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ మంది ఉన్నారు. రైతుల కోసం ఎటువంటి పనులు చేయబోతున్నారు? అంటే రైతులకు సంబంధించి ఎటువంటి, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఏ విధంగా తీసుకురాబోతున్నారు? అసలు గోదావరి నది పరివాహక ప్రాంతం ఈ నియోజకవర్గంలో ఇంచుమించు 4 మండలాలు కూడా ఉన్నది. దానికి గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ గోదావరి వరదల టైంలో ఈ విలువైనటువంటి భూములు నదిలో కలిసిపోవటం వల్ల చాలా నష్టపోతూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుండి వాళ్ళకి బీమా పథకం ఏర్పాటు చేసేటట్లు ప్రయత్నిస్తాం. అంతేకాకుండా మెయిన్ ఈ నదిలో కలిసిపోవడానికి ఉండటానికి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీకు, గ్రెయిన్స్ నిర్మాణం ప్లస్ రివర్ట్మెంట్ అది జరగాలి. ఇంకా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ నదిపాయల పైన ఎక్కడెక్కడైతే ప్రజలు రాకపోకలు ఇబ్బందులకు గురవుతున్నారో అక్కడ వాటి మీద వంతులు కూడా నిర్మించేటట్లు చేస్తారు. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళల కోసం ప్రత్యేకంగా దృష్టి పెడతాను, మహిళలను అభివృద్ధి చేస్తేనే గ్రామాలు అభివృద్ధి జరుగుతాయని చెప్తున్నారు. ఇదే క్రమంలో అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి మహిళల అభివృద్ధి కోసం ఏమేమి? పి గన్నవరం నియోజకవర్గంలో ఎక్కువ కొబ్బరి ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయి. కానీ దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు లేకపోవడం వల్ల అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళలకు, యువతకు ఉపాధి కల్పన జరిగేటట్లు చేస్తారని ఆశిస్తున్నాను. అంటే మీరు ప్రచారం అయితే మాత్రం చేస్తున్నారు, ఎటువంటి స్పందన వస్తుంది? గెలుపు అంటే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? గెలుపు ఖాయం. అయితే మెజార్టీ ఎంత అనేది ప్రజలే నిర్ణయిస్తారు.
అయితే ఇది పరిస్థితి. పి గన్నవరం నియోజకవర్గంలో ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగిస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ ఎక్కడికి వెళ్ళినా కూడా విశేష స్పందన వస్తుందని చెప్పారు. అయితే ఖచ్చితంగా పి గన్నవరం నియోజకవర్గంలో గెలుస్తానని చెప్పి ధీమాను కూడా వ్యక్తం చేస్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, ఎన్టీవీ, పి గన్నవరం నియోజకవర్గం నుండి.